ఫిఫ్త్ క్లాస్ తెలుగు వర్ణమాల సాధన చేద్దాం. అభ్యాస పత్రం 2 బోధనాంశం అచ్చులు హల్లులు. ఫస్ట్ బిట్ చూడండి. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. దాంట్లో కింది పదాలను చదవండి, అచ్చు అక్షరానికి 0 చుట్టండి. కింద మనకి ఇక్కడ పదాలు ఇచ్చాడు, వీటిని చదివి దాంట్లో అచ్చు అక్షరానికి గుండం చుట్టాలి. చూడండి, ఫస్ట్ పదం ఏంటిది? ఆలయం. ఊట, ఇవతల, ఈదడం, ఉతకడం, ఏల, ఓడ, ఔర, అరక, ఎచట. ఇక్కడ మనకి పదాలలో అచ్చు అక్షరానికి మనం 0 చుట్టాలి. ఆలయం, ఆలయంలో అచ్చు ఏంటిది? ఆ అక్షరానికి 0 చుట్టండి. నెక్స్ట్ ఊటలో అచ్చు అక్షరం ఏంటిది? ఊ. నెక్స్ట్ ఇవతల, ఇవతలలో అచ్చు అక్షరం ఏంటిది? ఈ. ఈదడం, ఈదడంలో అచ్చు అక్షరం ఈ. ఉతకడం, ఉతకడంలో అచ్చు అక్షరం ఊ. ఏలా, ఏలాలో అచ్చు అక్షరం ఏంటిది? ఏ. ఓడ, ఓడాలో అచ్చు అక్షరం ఓ. ఔరా, ఔరాలో అచ్చు అక్షరం ఆవు. అరక, అరకలో అచ్చు అక్షరం ఆ. ఎచట, ఎచటలో అచ్చు అక్షరం ఏ. కింది పదాలను చదవండి, హల్లు అక్షరానికి గుండం చుట్టండి. ఫస్ట్ బిట్లో అచ్చు అక్షరానికి గుండం చుట్టినాం కదా, ఇక్కడ హల్లు అక్షరానికి 0 చుట్టాలి. చూడండి, ఇక్కడ ఇచ్చిన పదాలు ఏంటిదో చదవండి ఒకసారి. ఎండ, ఈగ, ఆట, ఇలా, ఉమా, అల, ఊక, కల, ఒకటవ, ఐదవ. ఇక్కడ ఎండలో హల్లు ఏంటిది? డ, డ అక్షరానికి. ఈగలో హల్లు గా. ఆటలో ట. ఇలాలో ఇలా. ఉమాలో మా. అలలో లా. ఊకలో కా. కలలో అలా. ఒకటవ, ఒకటవలో కాటవ, కాటవ. ఐదవలో ద వ. ఈ అక్షరాలకి అచ్చు అక్షరాలకి 0 చుట్టాం. నెక్స్ట్ కింది పదాలను సరిచేసి రాయండి. మనకి ఇక్కడ అక్షరాలు తికమక ఇచ్చిళ్ళు, మనం వాటిని సరిచేసి రాయాలి. ఇక్కడ చూడండి, క, ర, ఆ. ఇది ఏం పదం అవుతుంది? అరక. అరక, అరక. నెక్స్ట్ నా, సా, పా. ఇదేం పదం అవుతుంది ఇక్కడ? పనస. పనస. నెక్స్ట్ చరణ, చరణ. ఇదేం పదం అవుతుంది? రచన. రచన. గణశే. ఏం పదం అవుతుంది? శనగ. శనగ. వడద. ఇదేం పదం అవుతుంది? దవడ. నెక్స్ట్ ఇక్కడ ల, క, ప. ఏంటిది? పలక. నెక్స్ట్ ఆలోచించి సొంతంగా రాయడం, స్వీయ రచన. కింది గళ్ళలోని అక్షరాలతో పదాలను తయారు చేయండి, వాటిని రాయండి. ఇక్కడ మనకి గళ్ళలో ఏం అక్షరాలు ఇచ్చాడు? ఈ, లా, తా, డ, న, గ, ఉ, చ, ప. వీటితో మనం పదాలు తయారు చేయాలి. ఇక్కడ ఈ తా ఈత
లత లత ఊడ ఊడ ఈల ఈల నగ నగ తల తల ఇంకా లత రాసినాంగా నగ ఊడ ఊడ ఈగ ఈగ గడ గడ నగల గల ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్